హలో అందరికీ నమస్తే. నేను మీ లాస్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ అండ్ లాస్య వ్లాగ్స్. టుడే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోరకి పులుసు. సో ఇది ఏ విధంగా తయారు చేయాలో కూడా చూసేద్దాం రండి. ఇది ఫెస్టివల్స్కి అలాగే వ్రతాలకు కూడా చాలా యూజ్ఫుల్ టిప్పు. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తారండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 250 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. ఇది వచ్చేసి నాటు చింతపండు. చాలా టేస్టీగా ఉంటుంది. మరీ పుల్లగా ఉండదు, మరీ నార్మల్గా ఉండదు. ఈ విధంగా 250 గ్రామ్స్ చింతపండు తీసుకొని మంచిగా ఒకసారి వాటర్లో వేసేసి కడిగేసి వాటర్ వంపేసి ఈ విధంగా సెకండ్ టైం వాటర్ వేసేసి ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ మంచిగా నానబెట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా స్క్వీజ్ చేస్తూ ఉండాలి. అప్పుడైతేనే మనకి చింతపండు అనేది చాలా గుజ్జుగా వస్తుంది. గ్రేవీ అనేది ఈ గ్రేవీ అనేది పల్చగా ఉండకూడదు. పల్చగా ఉంటే ఉడకడానికి ఎక్కువగా టైం తీసుకుంటుంది. ఇంకా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఈ విధంగా ఉంటే సరిపోతుంది గ్రేవీ అనేది. ఇది వచ్చేసి మనకి 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. సో ఇక్కడైతే తాలింపు ఏ విధంగా వేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక బాండిల్ తీసుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసేయాలన్నమాట. ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యాక కొంచెం శనగపప్పు అలాగే కొంచెం మినప్పప్పు రెండు మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు అలాగే జీలకర్ర కూడా తీసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి మంచిగా పచ్చిదనం పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మనం ఇందాక చింతపండు గుజ్జు తయారు చేసుకున్నది ఈ తాలింపులో వేసేసుకుంటే సరిపోతుంది. ఈ తాలింపు అనేది మంచిగా సిమ్లో పెట్టేసి కలుపుతూ ఈవెన్గా కలుపుతూ మంచిగా కుక్ చేయాలి, లేదంటే మొత్తం అడుగు పట్టేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుతూ వదిలేయాలి. ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టేసేయాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇక్కడ కుకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా కుకింగ్ అనేది స్టార్ట్ అయిపోతే మనకి గ్రేవీ అనేది చిక్కబడడానికి వస్తుంది. అలాగే మనకి ఉడికిందనే హింట్ కూడా ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ మెథడ్ అనేది. కొత్తగా ట్రై చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది రెసిపీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మనకి ఈ విధంగా బుడగలు వచ్చే టైంకి మనకు రెసిపీ అనేది పర్ఫెక్ట్గా తయారైనట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రైస్లో పులిహోర పులుసు ఏ విధంగా కలుపుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడైతే ఒక బాండిల్ తీసుకొని మనకి రైస్ ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అంత క్వాంటిటీకి సరిపడా మనం తాలింపు వేసుకోవాలి. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే ఆయిల్ మంచిగా హీట్ ఎక్కగానే జీలకర్ర, కొంచెం 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపపప్పు వేసుకొని రెండు మంచిగా ఫ్రై అవ్వాలి. రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు అలా ఫ్రై అయితేనే మనకి పులిహోర తినేటప్పుడు పంట కింద పడి టేస్టీగా ఉంటుంది, లేదంటే పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. ఈ పులిహోర టెంపుల్ స్టైల్లో కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి పప్పులు మంచిగా వేగాక మనకి టేస్ట్కి తగ్గట్టు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు అనేది కూడా చాలా వరకు ఫ్రై అవ్వాలి, లేదంటే పల్లీలు కూడా మెత్తగానే ఉండిపోతాయి.
ఈ పప్పులు అండ్ పల్లీలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి. అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా వేగిపోతాయి. లేదంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా పల్లీలు కూడా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పులిహోరలోకి పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటేనే చాలా అంటే చాలా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి కూడా మనకు మంచిగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది పచ్చిమిర్చి అనేది. సో నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం ఇంత ముందుకు గ్రేవీ రెడీ చేసినప్పుడు అప్పుడు కూడా పసుపు వేసాం. ఇప్పుడు సపరేట్గా తాలింపు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా పసుపు వేసుకోవాలన్నమాట. ఈ పసుపు కూడా మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు, కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే లాస్ట్లో కొంచెం ఇంగువ వేయాలి. ఈ పులిహోరకు మొత్తం టేస్ట్ వచ్చేది ఎలా అంటే ఈ ఇంగువ ద్వారానే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం ఫ్రై అయ్యాక మనకి పర్ఫెక్ట్గా మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు గ్రేవీ నేనైతే 1 గ్లాస్ రైస్కి 2 గరిటెల చింతపండు గ్రేవీ తీసుకున్నాను. అలా అయితేనే మనకి పులుపు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే సాల్ట్ వచ్చేసి నేను రైస్ మొత్తం కలిపాక మళ్ళీ ఒకసారి సాల్ట్ కలిపేస్తాను. మీరు కూడా అదే విధంగా చేయండి. ముందుగానే వేస్తే సాల్ట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ముందుగా మనం గ్రేవీలో వేసాం కాబట్టి. ఈ విధంగా గ్రేవీలో